నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మార్చి 3న పోలియో ఆదివారంను నిర్వహించనున్నారు. పోలియో రహిత సమాజం కోసం 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి కోరారు. జిల్లా వ్యాప్తంగా 950 సెంటర్స్ ను ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ గుంటూరులోని ప్రధాన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. మార్చి 3 నేషనల్ ఇమ్యునైజేషన్ డే అండి. మనకి ఇది మనము 52వ రౌండ్ మనం జరుపుకుంటున్నాము. మనకి రేపు మన జిల్లాలో చూసుకుంటే 2,12,27 మంది పిల్లలు ఉన్నారు. 0 to 5 years పిల్లలు. వీళ్ళందరికీ కూడాను మనము ఆల్మోస్ట్ 950 బూత్స్ మన డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్లో అయితేనేమి, స్కూల్స్లోనైతే వివిధ సెంటర్స్లో మనము 950 సెంటర్స్ పెట్టుకున్నాము. ఈ 950 సెంటర్స్లో మనము ఈ 2,12,27 మంది పిల్లలకి మనము వ్యాక్సినేషన్ చేస్తాము. ఆల్మోస్ట్ 99% ఆ రోజు బూత్ డే రోజే యాక్టివిటీ అంతా అయిపోతుంది. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, వేయించుకోకుండా ఉంటే వాళ్ళకి మనము 4-5 రూరల్లో అయితే ఈ 2 రోజులు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వేయించుకోలేదో వాళ్ళకి వేయటం జరుగుతుంది. అదే అర్బన్లో కనుక మనకి 6వ తారీఖు కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తాము. 3 days అర్బన్లో ఉంటుంది, 2 days అయితే రూరల్ ఏరియాలో ఉంటుంది. సో విదేశాలలో మెడిసిన్ పూర్తయిన తర్వాత జన్మభూమికి ఏమైనా చేయాలనే తలంపుతో తిరిగి వచ్చారని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తానని అన్నారు. స్టెమ్ స్కూల్లో జరిగిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. Economical issues, if they have an issue at home, it's very hard for them to concentrate when they come to the school. So addressing the socio-economic factors is another fundamental thing. And then once they come into the school, how can they really understand the material, right? If you look at the education system in India, including MBBS, when I studied my medicine, it is all based on memorization rather than real understanding. When you really understand the human body, it makes everything very clear, and you actually want to learn more, and you want to create an addicting way of learning rather than rejecting way of learning. So I do have this fundamental understanding of what really motivates and inspires. నల్లచెరువు ఎత్తు రోడ్లోని హజరత్ సయ్యద్ షాహ్ మొహియుద్దీన్ బాద్షాహ్ ఖాదరీ ఔలియా 314వ ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 5 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గాలో ఆవిష్కరించారు. इंशाअल्लाह ताला तमाम लोग आइए. हर साल की तरह ये साल भी जो है 3 तारीख, 4 तारीख, 5 तारीख संदले शरीफ रहेगा, और जो है खवाली का प्रोग्राम भी रहेगा, और ख़त्म शरीफ का प्रोग्राम, नाते शरीफ का भी रहेगा. अब ये सिलसिला जो है हुजूर मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह सरकार का सिलसिला हैदराबाद से होते हुए फिर बगदाद शरीफ से मिलता है. हैदराबाद में भी हज़रत की वालिद का जो है मज़ार इकरामी भी है वहाँ पर, और वहाँ पर भी संदल शरीफ होता है. उस बिना पे वो संदल शरीफ भी जो है, इसमें एक ही नरीना औलाद होने से मैं एक ही जना आता हूँ, करता हूँ. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. మార్చి 3న పల్స్ పోలియో డేని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను వైద్య శాఖ అధికారులతో కలిసి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లలోపు ఉన్న 2,12,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎవరైనా వేయించలేకపోతే ఇంటింటికి డోర్ సర్వే చేసి ఆ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుందన్నారు. ఈ మన గుంటూరు జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా మనకి పిల్లలు 0 to 5 years పిల్లలు 2,12,27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరినీ కూడాను రేపు బూత్ యాక్టివిటీస్లో మనం కవర్ చేస్తాము. మనకి ఆల్మోస్ట్ 950 బూత్స్ ఉన్నాయండి. సో 200 నుంచి 250 వరకు ఉన్న పిల్లల్ని ఒక్కొక్క బూత్లో కవర్ చేయడం జరుగుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకి ఎవరికి దగ్గరలో ఉన్న సెంటర్స్లో వాళ్ళు ఉదయమే వెళ్ళేసి ఈ పోలియో చుక్కలు వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి పోలియో బూత్స్ మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సో ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉదయమే వెళ్ళి సమ్మర్లో కాకుండా, అంటే ఎండలో కాకుండా ఉదయమే వెళ్ళేసి పిల్లల్ని ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎల్వీఆర్ క్లబ్లో 51వ ఆంధ్ర రాష్ట్ర సీనియర్ అంతర్జిల్లాల మరియు రాష్ట్ర క్యారమ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ప్రారంభమయ్యాయి.
మార్చి 4 వరకు జరిగే ఈ పోటీల్లో 14 జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీ పడనున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వనుకూరు శ్రీనివాస్ రెడ్డి, ఎల్వీఆర్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. సమాజ హితం కోసం ఎల్వీఆర్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వనుకూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనేక మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్కాలర్షిప్స్ ఇస్తూ చాలామంది విద్యార్థులను ఈరోజు రాష్ట్రంలో మంచి అత్యున్నత స్థానానికి వెళ్లే విధంగా దోహదపడుతున్న క్లబ్ ఎల్వీఆర్ క్లబ్. అదేవిధంగా క్లబ్ సౌజన్యంతో బిలియర్డ్స్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, లేదు నాటక సంఘం ద్వారా నాటికల కార్యక్రమం కానివ్వండి, అనేక కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆరోగ్యపరంగా హెల్త్ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఎల్వీఆర్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సమాజంలో ప్రతి కార్యక్రమానికి ఎల్వీఆర్ క్లబ్ దోహదపడుతుంది, సహాయపడుతుంది, ఆ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ ఈ టోర్నమెంట్స్కి ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ అన్ని విధాలా కూడా తమ సహాయ సహకారాలను అందిస్తుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నగరాలలోని నవీన విద్యానికేతన్ హైస్కూల్లో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. స్టూడెంట్స్ టెక్నాలజీని వినియోగించి తయారు చేసిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని స్కూల్ ప్రిన్సిపల్ వై నవీన్ రెడ్డి అన్నారు. స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్, పజిల్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, మనం రోజువారీగా వాడే వాటర్ అలార్మింగ్ సిస్టము, కార్ పార్కింగ్ సెన్సర్స్, థెఫ్ట్ అలార్మింగ్ సిస్టము, తర్వాత మన రోవర్స్, ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేసి పిల్లలు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో వీటిలో ఎంతో కృషి చేసిన టీచర్స్కి, తక్కువ సమయంలో చక్కగా చేసిన పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, సైన్స్ అనేది మన జీవితంలో ఒక ముఖ్య ఘట్టనము. దేనికంటే ఇప్పుడు మనము ఈ ప్రతిదీ ఏది చేసినా కానీ ఏమిటి ఎలా అనేది క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ వచ్చేది సైన్స్. So it is useful. Science is the basic fundamental that we all know that needs to be there to explain everything that happens in our life. So ఈ యొక్క ఎగ్జిబిషన్ మా పిల్లలకి ఎంతో నాలెడ్జ్ని ఇస్తుందని చెప్పని ఇటు అలాగనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా పిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు టీచర్లకి, తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాలలోని ప్రియదర్శిని విద్యాసంస్థలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతకు తెలుగు యువత భారీ అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో మంగళగిరి నియోజకవర్గ తెలుగు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయి కృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షురాలు రాయపాటి సాయి కృష్ణ, ఉపాధ్యక్షులు జంగాల చైతన్య, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, కాసింబాబులు ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే అంశాల మీద ప్రసంగించారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ రూపొందించిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కన ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేసాక వీవీప్యాడ్లో కనబడే అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు విద్యార్థులను భారీగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు మానం అశోక్, సిగిరిశెట్టి లీలాకృష్ణ, షేక్ కాసింబాబు, మై ఫస్ట్ ఓట్ మంగళగిరి కార్యక్రమం ఆర్గనైజర్ బొర్రా సాయి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మూడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఎలక్షన్ గుర్తింపు కార్డు చూపించిన వెంటనే వాళ్ళు మనకి ఓటు వేయడానికి ఒక బటన్ నొక్కుతారు. మనల్ని వెంటనే ఒక సీక్రెట్ ఛాంబర్లో పంపిస్తారు. అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పక్కన వీవీప్యాట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేసిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు కావాల్సిన అభ్యర్థి పేరు, గుర్తు, పక్కన రెడ్ కలర్ లైట్ ఆ గుర్తును చూపిస్తూ ఉంటుంది. పక్కనే బటన్ ఉంటుంది. మీరు మీ ఓటుని స్వతంత్రంగా మీరు వినియోగించుకునే అవకాశాన్ని సీక్రెట్
ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఏదైతే మీకు కావాల్సిన అభ్యర్థి దగ్గర ఈ విధంగా వెస్ట్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఎస్పీ తుషార్ డూడి తనిఖీలు చేశారు. అరండల్పేట, పట్టాభిపురం, నగరంపాలెంలో స్టేషన్లలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీల్లో ఎస్పీ వెంట డీఎస్పీ మహేష్, సిఐలు వెంకటేశ్వర రెడ్డి, నరేష్, విజయచంద్ర తదితరులు ఉన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.